ఫోన్ ఆలమండ్ చంద్రశేఖర్ మన బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఫోన్ చేస్తారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మరీ అంత ఎదవలా కనపడదు. 3 రూపాయలకి 3 రూపాయలకి ఒకటి సార్లు 30 రూపాయలు కనబడుతున్నాను. ఇదేనా ఫుట్పాత్ అంతా మీరే పెట్టుకున్నారు? అది అట్లా కూర్చుంటా కూర్చోచ్చా? చెప్పండి అన్న. అదే మాటలు కూర్చుంటే వ్యాపారాలు అయితే ఎట్లా బాగుందే? బాగా జరుగుతుందే. మాకి మా తాత ఉన్నప్పుడు మాకు 1800 ఎకరాలు ఉండేటివి. మాకు 1800 ఎకరాలు ఉండేటివి. మొత్తం మామిడి తోటలే. సుగుణ మామిడి, శ్రీమంతం మామిడి, సర్ప మామిడి అప్పట్లో అవి సిమ్రాన్ మామిడి. మాకు సోనరాక రసాలు బంగిల్ తప్ప ఏమి అప్పుడు ఉండేవి. మేము మంచి కాయలు వేసండి. ఎట్లా ఎత్తారు? ఏమది? సవన్ రక సీపే. అది తక్కువ. ఎంత? అదే మంచిది. 300. ఇది 200. టన్ను 300. డజన్ అండి. ఇది 200. టన్ను 300. డజన్ అండి. డజన్ అంటే ఎన్ని? 900 కాయలా? అన్ని కాయలు డజన్ అంటే 12 కాయలు. 12 కాయలు ఎంత చెప్తాను? ఈ 200 అండి సైజు. 12 కాయలు ఎంత? 200. అంటే ఆటోలో పంపిస్తారా మీరు? కాదు ఇప్పుడు ఆటోలో వేసి ఇంటికాడికి పంపించే కదా 200 ఆటో. మీరు పడిపోరు ఇప్పుడు. పట్టవేగా 200 ఎందుకు మళ్ళా? మీరు ఇంకా చాలా ఎక్కువ చెప్పేటట్టున్నారే. తగ్గింది రేటు. నిన్న ఎంత ఉండే? 350. నిన్న 350 నిన్న అయితే. ఇప్పుడు ఈ రోజు తగ్గింది. ఎండకి పని ఎవరు రాలేదు తిన్నారు. రేపంగా ఎండాలంటే నాలుగు 30 రూపాయలు పడిపోతుంది. అలానే కాదు. 300 మేమే తోటలు కొన్నాం. మీకు రేటు లక్షల మీద తోటలు కొన్నా 30 రూపాయలకి ఇచ్చేయాలా? లక్షల మీద తోటలు కొన్నా 30 రూపాయలకి ఇచ్చేయాలా? ఎన్ని తోటలు కొన్నావు? 6 ఎకరాలు కొన్నాం. 600 ఎకరాల భూస్వామి మా తాత. 600 ఎకరాల భూస్వామి మా తాత. ఎన్ని సిమ్రాను రాసి నీకు తాబు అప్పట్లో ఊపు. అవునా? నాను పండించు. ఇప్పుడు అప్పుడు కాదు పండి. మీ తాతలు పండించారు. ఇప్పుడు నువ్వు పండించాడు. చెట్టు 300 సంవత్సరాల క్రితం చెట్లు ఉన్నాయి. మొత్తం ఏర్లన్నీ కింద దూరి భూమిలో దూరి పక్కన వాళ్ళ పొలంలో పోయి చెట్లు వచ్చినాయి. మన 600 ఎకరాల్లో ఉండే చెట్లే వేరే చోట 60 ఎకరాల చెట్లు అయినాయి. మామిడి తోటలు తెచ్చేది యావి మందు కొట్టినాం. మందు కొట్టి గడ్డలో కావేస్తాం. ఎవరు మందు కొట్టి చెట్టుకు కాదు, కూలోళ్ళు మందు కొట్టి పడిపోయినారు. సరే చెప్పు. నువ్వు మామిడికాయలు వ్యాపారస్తులే, నేను మామిడికాయలు కుటుంబానికి సంబంధించి వచ్చిన ఒక 3 కేజీలు 30 రూపాయలు వేసుకో. అవి 3 డజన్లా? డజన్ 300 అండి. కాదు ఈత వచ్చినోనికే నువ్వు నేర్పిస్తానట్లుంది. ఇవి బంగిలి పిల్ల అయితే 500 డజను. నీకు మామిడి రామనాయుడు తెలిసింటాడే? తెలియదండి. మా ఊర్లో తెలుదులే. మా తాతంగా నీ వరకు ఎట్లా తెలుస్తుంది? మీది ఏ సైడ్? మాది కొత్త వలస. మీది కొత్త, మాది పాత. కొత్త వలస. సరేలే, మీది కొత్త. ఏదో కొత్త అనుకో. ఇంకేనా ఇవి అవి జింగిరి మామిడి, జంబాలి మామిడి, కుమ్మాడి మామిడి. జింగిరి మామిడి, జంబాలి మామిడి, కుమ్మాడి మామిడి, తుండాడి మామిడి, తుంబలక్క మామిడి, జంబలక్కడి మామిడి, చింగాల, ఉంగాల, తమాల. ఏం పేరే బాబు? తమాల. ఏం పేరే బాబు? తమాల. ఏం పేరే బాబు? ఏమే మామిడికాయ పేరప్పుడు లేదు. జొంకల మామిడి కాదు. నువ్వు యా సైడ్ నుంచి తెప్పిస్తావునా మామూలుగా మామిడికాయలు? మేము కొత్త వలస అలమండ. ఎక్కడి నుంచి వస్తాయి? అలమండ. మాకు అలమండ విజయ రూట్ లో అలమండ ఉంటది. ఇక్కడే చెప్తాను. అలమండ పండు ఫేమస్ అండి ఈ ఏరియాకి. అలమండ పండు ఫేమస్. కాదు, మీనా రసాలు చూసినావు? ఎంత ఫేమస్ మీనాకాయలు. ఏంది ఇది? ఆంధ్ర టెంక్ ఎంత ఉంటది? ఇంత టెంక్ ఉంటుంది. అంత రసం. అది ఆంధ్రసాలు మొత్తం రసమే. ఇది పిండు డబ్బులు పిండి పోద్ది. నాకు డబ్బు రసం అంటున్నావు కదా. నొక్కి వెళ్ళిపోతే పిండి వేస్ట్ అయిపోతుంది. నాకు
మామిడి తోటలు ఇక్కడ చూడ మండీల కాడ రోజు 300 టన్నులు మామిడికాయలు దింపుతున్నాము. ఒక్కోసారి అర్జెంట్ పని ఉందని చెప్పి రోడ్లలో పడేసిపోతాం మామిడికాయలు మేము ఎక్కువైపోయి టైం ఉందని. మొన్న పెద్ద సినిమా రిలీజ్ అయిందే, పెద్ద సినిమాలకు పోవాలని చెప్పి 8 టన్నులు సరుకుంటే 8 టన్నులు అట్లా గాలికి పక్కన పడేసి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోయినాం. 9 జాకాయలే తెచ్చుకొని అమ్ముకుంటున్నావా అని మాకు డౌట్. 9 జాకాయలే తెచ్చుకొని అమ్ముకుంటున్నావా అని మాకు డౌట్. ఆకాయి ఇది మా దాంట్లోదే 8 టన్నులు గాలికి పడేసినాం, నా రోడ్లో పడేసినాం సినిమా చూడాలని చెప్పి. యాడా ఉంటాయి ఎత్తబోరా, రోడ్లో పడేసి ఎత్తబోరా. ఇప్పుడు నువ్వు లెయ్యి మొత్తం అన్ని ఇవన్నీ లేపుకొని పోరా, ఎత్తబోరా. మళ్ళీ పోయి టీ తాగిరాపో, నేనే ఆటో మాట్లాడుకుని అన్నేసిపోతా. మళ్ళీ పోయి టీ తాగిరాపో, నేనే ఆటో మాట్లాడుకుని అన్నేసిపోతా. అలా మేము చెప్పేది దొంగలు ఎక్కడ ఉంటారు మళ్ళా అలా కాదు, వ్యాపారస్తులు కాబట్టి మేము అడిగి వెళ్ళాం, వాళ్ళని నీట్గా అమ్ముకుంటాము. ఇవేం కాయలు? బంగినపల్లి అవి బంగినపల్లి, ఇవి సుగుణ బంగినపల్లి ఆంధ్రా సార్ టెంకెంత ఉంటుంది. టెంకాయలు ఎందుకుంటే లోపల టెంకాయ మొత్తము భలే టేస్ట్ ఉంటుంది. ఓ 3 రూపాయలు పడుతుంది కాయ. 400 డజన్ అది. ఏంది అది 400, దీని మీద ఎక్కువ రేట్ ఎక్కువ. అది 103 ఎక్కువ ధరకు ఇచ్చాడు. అది యా ఊరు చెప్పు, యా ఊర్లో? అలమండు చంద్రశేఖర్ మన బాగా తెలిసిన వ్యక్తి, ఆయన ఫోన్ అలమండు చంద్రశేఖర్ మన బాగా తెలిసిన వ్యక్తి, ఆయన ఫోన్ చేస్తున్నా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చెప్తున్నా నీకు ఎంత వేసినారు రేటు? ఈ ట్రై తోటి 2200. ఈ ట్రై 2200. ట్రైనా? ట్రైగా ట్రే అది. ట్రై ఇప్పుడు నీకు ఎవరు అల్మండ్లో ఫోన్ చేయాలా, చంద్రశేఖర్ చేయాలా, సుబ్బరాజులకు చేయాలా, లేకపోతే వెంకటేశ్వర్లు చేయాలా? ముగ్గురు వాళ్ళే మామిడికాయల తోటలు వాళ్ళే ముగ్గురు చేస్తా. ఫోన్ చేయడం అంటే ఇప్పుడు మా పరపతి చూపించుకోద్దా? మామిడికాయ ఫీల్డ్ లో ఉన్నామని. ఫీల్డ్ దగ్గర ఉపయోగించుకుంటారు కాదు, నీకు కావాలా పట్టుకెళ్ళు. డజన్ 2 డజన్లో నీ రేటు మాట మా రేటు మాట చెప్తా, రేటు పట్టుకెళ్ళు. మళ్ళీ అది ఇప్పుడు అంట్ల మామిడి, నీ జీడి మామిడి, నీ బొంట మామిడి మాకు వెళ్ళాలంటే ఏమి నీకు తెలియదు కాబట్టి చెప్తానన్నా. మేము ఇప్పుడు మా తాత భూస్వామి, మామిడికాయలు స్వామి. మీ తాత భూస్వామి రామస్వామి మాకు ఎందుకు? మీ తాత భూస్వామి రామస్వామి మాకు ఎందుకు? మా వ్యాపారం మాది. సరే ఇప్పుడు ఎంత ఫైనల్ చెప్తా? ఏది కావాలి నీకు? సోంటాగా బంగిపిల్లి అదే రేటు మాట్లాడదామన్నావు కదా, ఇవి చెప్పు. నేను రేటు మాట్లాడుకున్నా. బంగిపిల్లి రేపు 300 చెప్పి 250 ఇస్తాం. నువ్వు 250 ఇస్తాను, నేను 50 అని అడుగుతాను. 250 ఎక్కడ 50 ఎక్కడ బాబు? 250 ఎక్కడ 50 ఎక్కడ బాబు? అంటే నువ్వు నేను ఒకటే కదా ఫీల్డ్, మామిడికాయ వ్యాపారస్తులే కదా. మీ తోటలు నీకు ఎన్ని టన్నులు కావాలో చెప్పు, అప్పుకి ఇస్తా. ఎప్పుడు తెస్తావు? ఎప్పుడు కావాలా? ఈ సీజన్ అయిపోయి సేదలు మరికి ఎక్కడ తెస్తావు నువ్వు? ఏదో ఒకటి తెచ్చు. ఇప్పుడు అమ్ముకుంటా తెస్తాం, అప్పుడు ఎవరు కొంటాడు? అప్పుడు సీజన్ లో కాయ, మా తోటలో కాయ సీజన్ లో, అన్ సీజన్ లో కాస్తాయి, వర్షాకాలంలో కాస్తాయి మామిడికాయలు. వర్షాకాలం మామిడికాయ కాస్తా. ఏ కాయలు నువ్వు చెప్పేది? నీకు ఏ కాయలు తెలుసు? చలికాలంలో కాసే మామిడికాయలు ఉన్నాయి, వర్షాకాలంలో కాసే మామిడికాయలు ఉన్నాయి, సపరేట్ కాలంలో కాసే మామిడికాయలు నాకు తెలుసా నీకు? ఈ సీజన్ ఇప్పుడు ఇది అయిపోతే సీతాఫలం వస్తుంది. యాది? అది వర్షాకాలం. చలికాలంలో చెప్పేది, మామిడికాయలు ఉండవు. చలికాలంలో సింహాద్రి మామిడికాయలు కాస్తాయి. ఆ మామిడికాయలు లేవండి, మామిడికాయలు ఇప్పుడే మామిడికాయలు సీజన్. అదేనా నీకు తెలిసిన కొద్దిగా తెలుసు కాబట్టి నువ్వు అదే గొప్ప అనుకుంటున్నావు. నాకు ప్రపంచ వ్యాప్తంగా మామిడికాయలు తెలుసు కాబట్టి నీకు సింహాద్రికాయ తెలుదంటున్నావు. సమ్మర్ కాసేది లేవండి, అలాంటి చలికి కాసేది అవి లేవండి. మామిడికాయ ఇప్పుడు మామిడికాయ సీజన్ ఇప్పుడేనండి. ఏదో ఒక కాయ మంచిది పోయి ఇది ఏదైనా బేనిసానో ఏదైనా మంచి కాయ పోయి. చాకులు లేదా? మా తోటలో పోయేవాళ్ళ రోడ్లో పోయేవాళ్ళ పిలిచి అని అమ్మ షాక్ తో కోసి పంచుతాం ఇట్లా విచ్చలవిడిగా. బాగుపోతే ఇంటికి తెచ్చేయచ్చు. ఎవరు కొనుక్కొని రేటు మాట పట్టుకెళ్తా. మామిడికాయ తోటలో మేమెందుకు కొంటాము? ఏదో ముఖాముఖి మాట్లాడుకుంటాము. నువ్వు ఏదో అభిమానం కొద్ది ఆ కవర్లో అవో 2 కాయలు, ఇవో 2 కాయలు, అవో 4 కాయలు వేసి పంపిల్లా. ఫ్రీగా కాదు, అభిమానంతో. ఫ్రీగా కాదు, అభిమానంతో. రెండు ఒకటే కదా. నీకు ఇటు తెలియపోతుంది కాదు కాదు. నువ్వు మామిడికాయ మండికి రా, నా మొగము నువ్వు బయట ఫ్లెక్సీ చూస్తావు. అది మా తోటలోకి వచ్చి చెప్పాడు. అక్కడ ఆల్మండ్ వచ్చింది ఉదయాన్ని వచ్చి. నువ్వు ఆల్మండ్ చంద్రశేఖర్ ఫోన్ కొట్టు. అతను మనకెందుకు? అతను మన చంద్రశేఖర్ ఎందుకు, రామచంద్ర ఎందుకు? ప్రెసిడెంట్ వద్దా?
వాళ్ళకి ఊరి సంబంధం లేదండి. అంటే వాళ్ళని పక్క పడేసిన పక్కనే వాళ్ళకి లెక్కలేదు నీకు. చంద్రశేఖర్ ఫోన్ కొట్టమంటావా? దేనికి కొడతావు? దేనికి కొడతావు? నువ్వు అంటే లెక్క లేదంట అయిపోకి పలానా అయిపో అని చెప్తాను. వ్యాపారం అని పళ్ళు మాట్లాడుకో. చంద్రశేఖర్ ఫోన్ చేస్తావు నువ్వు. చంద్రశేఖర్ నీకు గలాట పెడతాను, నీ తోట వాళ్ళు లాక్కునేటట్లు చేస్తాను. నీకు గలాట పెడతాను, నీ తోట వాళ్ళు లాక్కునేటట్లు చేస్తాను. నువ్వు మళ్ళా నువ్వు చంద్రశేఖర్ తెలియంటే నువ్వు చంద్రశేఖర్ యాడైనా చంద్రశేఖర్ కాదు. చంద్రశేఖర్ అంటే నువ్వు అభిమానంతో ఏదైనా 4 కాయలు కవర్లోకి వేసి ఇల్లా నీకు ఇవ్వడానికి పడదేమో కదా. కాదు నువ్వు ఎవరు పేరు? చంద్రబాబు ఎవరు చెప్పారు? చంద్రశేఖర్ చెప్తాడు. చంద్రమామ ఎవరు అన్నారు? అత్తాడు ఇంటికాడ నుంచి చోటు మామిడిగా తెచ్చుకున్న కోసిస్తావా? అత్తాడు ఇంటికాడ నుంచి చోటు మామిడిగా తెచ్చుకున్న కోసిస్తావా? ఎందులోది? ఇది బాలే పద్ధతే కాదు. ఏ మీ కాయ పేరుందే? పేరుందే ఎట్లా అంటే ఏది ఓడిగో సేమ్ లేదే? సేమ్ లేదే? ఇంటికాడ తెచ్చుకుంటే కాయ దొంగలు లెక్క కనపడతానా? మళ్ళా నేను కాయ తీసినానా? ఇందులో కాయ తీసి పట్టుకుని నీదంతా నువ్వు ఖాళీకి వచ్చావు. కాయ కదా చెప్పు. నువ్వు ఎవరు ఖాళీకి వచ్చి ఎలా వస్తే కాయ నీకు కాయ ఆడ దొరికిచ్చినాను గాలికి. ఇప్పుడు వచ్చేకి ఇప్పుడు టైం పట్టింది. అక్కడ దొరికొచ్చిందా ఇక్కడ మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? దొర్లు కూడా వచ్చింది ఇడికి. ఎక్కడ గీసాను దొరించుకొని ఆడ 3 కిలోమీటర్ల పక్క 3 కిలోమీటర్లు కాయ వచ్చేంత వరకు ఉన్నదా? ఇప్పుడు ఇటు దొరికించిన 3 కిలోమీటర్ కారు ఏ బైక్ మట్టి స్పిన్ తిప్పుతా. స్పిన్ తిప్పితే కార్ల కింద లారీల కింద తిప్పుకుంటూ పోతాది. స్పింగ్ తిప్పి ఇది ఎంతవరకు చూస్తా? ఎంత 500 స్పింగ్ వేస్తుంది కదా చూస్తావు కదా. ఫోన్ పే చూపి స్పిన్ తిప్పుతాను. మళ్ళా కాయ కలిపేవు. అది ఈ లోకల్ కాయలు కాదు. అది మాదే. యాదే అది మాదే. అది లోకల్ కాయలు కాదు. అది చెట్టు మీద 5 అనుకుంటున్నాను. కొన్నారు కొన్నారు ఇందులో కాయ తీసి లాకాయ నా దగ్గర దొర్లించుకొచ్చే స్పింగ్ చేస్తున్నాను కూడా దానికి. మా ఎండలో మరి చెప్తాను. ఇక్కడ యాక్షన్ ఇక్కడ దొంగతనానికి వచ్చి కాయ నాది. ఈ నంబర్ పై 500 రూపాయలు మీ అకౌంట్ లోకి వచ్చినది. చూసుకో. ఏది చూసుకో. ఏది ఏది బాక్స్ మాకు చెప్పు. నువ్వు చెప్పేది నేను చెప్పడం ఏంటి? వచ్చింది కదా బాక్సే లేదు. వాయిస్ రాలేదు. బాక్స్ ఇక్కడ ఈ దాంట్లో కాదు వచ్చింది వాయిస్. మరి వాయిస్ దీంట్లో వచ్చింది. నా కాయ కొట్టుకొని వాయిస్ ఇప్పుడు చెప్పలేదా? నా వాయిస్ నీకు వస్తుందా? ఈ వాయిస్ కాదు, కంప్యూటర్ వాయిస్. ఆయన దాంట్లోకి 500 పంపినది బాబు. 300 3 రూపాయలకి 3 రూపాయలకి నేనంటే మామిడిగా వ్యాపారస్తు. నాకు దానిలో తెలుసు కాబట్టి నేను 3 పూట్లకు అడుగుతా, 3 రూపాయలకి అడుగుతా. అది వేరు. మామిడి తోటలకు తెలివిడు అయితే 30 రూపాయలు 300 ఎంత కడుగుతా? 3000 కడతారా? అది 2 గడి చెరుకుంటా 2 వరకు ఆయన తెలియదు. ఆయన తెలిస్తే కదా. ఆయన తెలీదు. ఆయన వరకు మనమే చెప్తాం. సరే కానీ ఇంతకుముందు కొట్టిన అమౌంట్ 500 రూపాయలు, 300 రూపాయలు కాయలు ఇచ్చా, 200 రూపాయలు క్యాష్. చూపించు. నువ్వు నా సేవ చూపి నీ సేవ లాగే చూపిస్తావు. తీసుకో పట్టుకో. మళ్ళా కొడతా చూపించు. అదే పట్టుకో కొడతా. చూపించైతే యాదే తీసుకో. తీసుకో నా కొడతా. పట్టుకో. ఉంది. పేరు ఏం పేరు? మీ పేరు నీకేం చెప్తావు? దీంట్లో చూసే ఫోన్ పేలో మళ్ళీ వేరే వాళ్ళు పడిందంటే నువ్వు చెప్పు. నీ పేరు చెప్పనా? నా పేరు చెప్తా. ఓకే వెళ్ళిపోతా. లేదు పేరు చెప్పు. నీ పేరు చెప్తారు కంప్యూటర్. దీనికి కొట్టు. నువ్వు పేరు చెప్తాను నేను. ఏ పేరు వచ్చిందో పెట్టు. వెంకటేష్. నా పేరు వెంకటేష్ రెడ్డి. మా వాళ్ళు వెంకటేష్ ఫ్రెండ్. అలా పంపించుకుంటున్నావు నువ్వు. మళ్ళీ అందుకే అడుగుతాడు. వాళ్ళకి పంపిస్తావు. నా దాని బట్టి నంబర్ పేరు అవుతా చెప్తాను నేను. మదన్ ఆడు నా ఫ్రెండే. నీ ఫ్రెండ్ కొట్టుకుంటావు డబ్బులు. నువ్వు దీని చూపించమని నీకు అయిపోయి చెప్పి నీ ఫ్రెండ్ కొట్టుకుంటున్నావు. మా ఫ్రెండ్ మొన్నగా ఒకటి మస్తు కొట్టాడు. అలాగే ఎవడాడు? పట్టుకుందామా పోయి ఇవా? ఏమో నువ్వు మోయి లాగా. సరే నువ్వు చెప్పిన రేటుగా తీసుకుంటా.
నీకు ఎవరికైనా ఇవ్వండి నేను 1000 రూపాయలు కూడా ఇవ్వ ఇవ్వను. క్యాష్ ఓకేనా? క్యాష్ ఆ? క్యాష్ క్యాష్ ఆ? క్యాష్ కొడితే దీంట్లో నా అసిస్టెంట్ ఉంటాడు. అసిస్టెంట్ ఫోన్ చేసి సార్ చెప్పేది సార్ మామిడికాయలు తీసుకున్నారు 300 ఏంటంటే నీ నంబర్ అయితే దానికి ఏదేస్తాడు ఇది పెట్టుకో ఎవరికి ఇద్దు. ఆ సార్లో గేల మాకు వద్దుగానే నీకు కావాలంటే డబ్బు ఇచ్చి దొంగ నోటు కానీ మంచి నోటు ఇచ్చి నేను ఇచ్చిన వాట 300 మరి పిఏ ఫోన్ చేస్తే మాకు వద్దు పియ్యలు పిఏ ఫోన్ చేస్తే వాడు చూడు ఆ పియ్యలో మాకు వద్దురా బాబు ఆ పియ్యలో మాకు వద్దురా బాబు మీరు క్యాష్ పెట్టుకోము. మనీ అయితే ఇంటికి మామిడికాయలు తీసిపోతే ఏమనుకుంటారు? మామిడికాయలు తీసుకోకపోతే రేపు డబ్బులు రేపు చెప్పలా రేపు మార్నింగ్ ఉంటాం 7 గంటలకి క్యాష్ పెట్టుకుంటాం. బాగా ఏ పని చేయ మ్యాంగో చెకింగ్ ఆఫీసర్ మ్యాంగో చెకింగ్ ఆఫీసర్ దేనికి ఆఫీసు మ్యాంగోస్ కి దేనికి మామిడికాయలకి రైతులు మేము రైతులు చెక్ చేయలేదు. వ్యాపారం పెద్ద గుణాలు వేసేసి తారపాలు కట్టేసి నీ కిలోలు ఎక్కితే వాళ్ళు నువ్వు రైతులు గదిలోకి అమ్ముతున్నావు కిలోలోకి అమ్ముతున్నావు అంటే అది వ్యాపారస్తులు నువ్వు చెప్పిన పని ఒప్పుకుంటావు. నువ్వు చాలా షార్ప్ ఉన్నావు. ఏ లేదు అవి కాయలు అవి సుగుణ ఏ నాటు ఏది ఏంది ఇక్కడికాయ అక్కడికాయ ఆ పక్క మారింది. అది మారదు తీసిన రైతు పొరపాటు తీసుకున్నా మర్చిపోయినా. పొరపాటు బాగా పొరపాటు చేస్తా నేనే కదా ఇటు కొనేదని కాయలు తీసుకున్నా. ముందుకు ఓడిపోతావా ఆ వెనకలు నుండి అయ్యే ఉంటాయి అయ్యే ఆ పక్కవి అవి అయ్యి మాడిపోలే చూడు కూడా చెప్తాను కదా. నాకు తెలుసు నీ లెక్క ఇందాక ఒక కాయడు పోను కానీ దొర్లుగుండి వచ్చిందని చెప్పిన స్పిన్ యాక్స్ నువ్వు మామిడికి స్పిన్ యాక్స్ 3 కిలోమీటర్ వస్తారా ఇసుడుతున్నా మా కాయ వేసుకుందామా? మా కాయ 3 కిలోమీటర్ లాభం నువ్వు ఉండు నీకు కాయ ఆడికి రాబోతు సర్లే 50 రేట్ చెప్పేసి తీసుకుపోతాం. క్యాష్ అవ్వాలి ముందు మాకు క్యాష్ వచ్చిన నోటు దొంగ నోట్లు కాదు. నువ్వు ఫోన్ పే చేసి అలా వేరే పాప మా అందరికి ఫోన్ పే కొట్టు కాదు. లేదు ఏదో మామూలు ఐడెంటి కార్డు ఇచ్చేసి మా స్టేట్కి ఇవ్వండి మా సూపర్ గారికి ఇవ్వండి చెల్లుతాయా దొంగ చూస్తాను నువ్వు మామిడికి వ్యాపారస్తుతో ఇంత చీప్ గా మాట్లాడుతున్నావే ఏమన్నా పద్ధతి? రైతు నేను నువ్వు రైతు అయితే మాత్రం ఇది నీకు దొంగ నోట్లకు అట్లా కనబడుతున్నాయా? నువ్వు థింకింగ్ అయిపోయి ఆ ఎవరు కూడా మొబైల్లో నువ్వు డబ్బులు కొట్టినప్పుడు నా దగ్గర రావు సౌండ్ కానీ నువ్వు నీ దాన్ని వెళ్ళకి వచ్చే సౌండ్ నీకు ఏది టెక్నాలజీ ఎక్కువైంది 500 కొట్టే చెప్పలేదు నువ్వు మాకు తెలిసి 5,000 అమాయకులు చూడుకోనికి బాగా చదువుకున్నట్టున్నావు. డజన్ ఇచ్చేసి ఎంత ఏ చెప్తా రాస్తాను నువ్వు రాయొద్దు మా చెప్తాను చెప్పు. అది అకౌంట్ రాసే కదా కాదు అకౌంట్ కదా అది అకౌంట్ కాదు మళ్ళా మన పేరు రాసు. మీలాంటి దొంగలు ఫోన్ పే చేస్తారు కదా మీలాంటి దొంగ నెంబర్ చేస్తారు ఫోన్ పే డైరెక్ట్ దొంగనేసి పబ్లిక్ చెప్తారు నేను చూస్తే ఇందులో కాదు ఇక్కడ కాదు తీసాను ఇంకేమని చెప్పేసి అయిపోయింది చెప్తున్నా ఫోన్లలో నువ్వు డబ్బులు లాగేస్తే నా మొబైల్కి అడుగుంటారు నా మొబైల్కి రావాలి. సరే వేయలొద్దా క్యాష్ ఎత్తావా ఉండు మా వాళ్ళ కూడా డబ్బులు చెక్ చేసుకోవాలి నేను మా వాళ్ళని పిలుచుకొని వస్తా. పిలిచిరా వెళ్ళి ఎవరు వెళ్ళాలి బార్గోడ్ కూడా వెళ్తావా అక్కడి నుంచి తెలిసిపోయి మనకు వచ్చినావా ఇక్కడికి అది బార్గోడ్ తెలుసా ఆడుందో చాలా దేశం వాళ్ళకి తెలదు ఎక్కడ ఆడికాయలు కావాలంట మామిడికాయలు ఏ పేరు చెప్తారు 30 రూపాయలు కావాలంట 30 ఒక కాయ 30 రూపాయలు అడిగినా అన్న తప్ప ఒక్కటి చాలు 30 రూపాయలు ఈ అంటే కూడా ఈయనంటున్నాడు తప్పే కదా అది. అలా నేను కాయ చేసి ఈ కాయ మందం కదా మన కాదు అది ఇదేది అది కూడా అక్కడికి కూడా దొరుకు స్పిన్ యాక్షన్ వచ్చింది దొరుకు అలాగా నేను ఏం చెప్పినా గాలికి దొర్లుకొని పోతాయి జాగ్రత్త పెట్టుకో అని చెప్పినా నువ్వు ఆయనకు అబద్ధం చెప్తున్నావు. గాలికి దొర్లుకొని పోతాయి జాగ్రత్త పెట్టుకో అని చెప్పినా నువ్వు ఆయనకు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఏం చెప్పినావు నేనేం చెప్పినా అన్నా దొర్లుకొని పడిపోతాయి గాలికి జాగ్రత్త పెట్టుకో అన్నా. నువ్వు 3 కిలోమీటర్లు దొర్లుకుంటూ వచ్చిందని ఆయనకు అబద్ధం చెప్తావా? 30 రూపాయలకు ఒక కాయ అంటారు డబ్బులు ఇస్తా 30 రూపాయలు కాయ 30
30 కడిగినావు ఒక్కటి 30 రూపాయలు కడుగుతాను. నేను ఎక్కువ కాయలు తినలేను. ఒకటి సాలు 30 రూపాయలు కడుగుతాను. బాబు నా పొర పిచ్చకపోతుంది ఇల్లు బాబు నా పొర పిచ్చకపోతుంది ఇల్లు బయటికి మాట్లాడి ఏనా వ్యాపారం చేయడా? పారుకోరు ఎండ కొడదేవు తగిలినట్టుంది. మనిషికి మైండ్ పని చేయలే నీకు. నీవన్నీ మాట్లాడి మైండ్ పని చేయలేదు. నీకు మైండ్ పని చేయడం లేదు. అయ్యా మార్కెట్ చెప్తుండే వచ్చే ఈ మార్కెట్ వచ్చా అన్న ఊరికేళ్ళకి చెప్తున్నా అక్కడ అడిగి ఏమంటే మా తాతకి వడగాయ 30కి దబడు దబడు మొత్తం కాయలు దబడు మొత్తం కాయలు దబడు. ఒక్క కాయ 30 రూపాయలకి. ఇది 500 తీసుకో చిల్లరి. ఇక ఒక కాయ 30కి 500 50 రూపాయలు కాయ మరి చిల్లరి 500 చిల్లర అంటున్నావు. నేను నిజంగా 500 అనుకున్నా. దేవుని సాక్షి పొరపాడైంది. నా నిజంగా సున్నాడు చూసుకోలే. నేను ఇంకా ఇచ్చేసి 500 ఇచ్చినానులే ఎందుకంటే దేవుని వల్ల. 30 కడిగి అసలు రాగా అని చెప్పేసి ఏమంటే ఒక్కాయ 30కి అడుగుతున్నావు నువ్వు. అది ఉన్న అది వెళ్ళిపోయి 500 అంటున్నావు. దీన్ని బయట జనాలు ఉన్నాడు మనం మంచిగా నటించాలా మీరు ఇచ్చల్లా. సరే కాయలి రెండో జిల్లా యాది గదిగా రెండో డజన్ అంటే 60 కాయలే కదా. డజన్ అంటే 60 కాయలే కదా. బాబు 12 బాబు డజన్ డజన్ అంటే 60 కాయలే కదా. బాబు 12 బాబు డజన్ అంతే. ఇగో ఇలా డజన్ తిని ఆ స్కూల్లో నీకు డజన్ 12 చెప్పినారు. బారుగోలు బారుగోలు డజన్ 60. ఇసాయి అంటే ముందర పోయి కొనుక్కుంటా. ముందర పోయి కొనుక్కుంటా. ఆడ అమ్ముతారా? ఆడ బాంటాయా ఈడ బాంటాయా?